ఓకే, మనందరికీ తెలిసిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది. ఒక పక్క చూస్తేనేమో స్టాక్ మార్కెట్లో భయం, మరోపక్క చూస్తే ఏఐ మా భవిష్యత్తు అంటూ కంపెనీ ఏమో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. అసలు ఏం జరుగుతోంది? మార్కెట్ భయపడ్డంలో అర్థముందా, లేక టీసీఎస్ నమ్మకంలో నిజముందా? పదండి, ఈ రెండు కథల వెనుకున్న అసలు సంగతేంటో చూద్దాం. అవును, కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ. అసలు ప్రశ్న ఇదే. ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీల్లో ఒకవైపు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ మరోవైపు మార్కెట్లో ఎందుకు వెనకబడుతోంది? ఈ పజిల్ వెనక ఉన్న కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం రండి. సరే, ఫస్ట్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. అసలు గొడవంతా ఇక్కడే స్టార్ట్ అయింది. గత ఏడాది కాలంలో టీసీఎస్ స్టాక్ ఏకంగా 25% పడిపోయింది. అంటే 25%. ఇది చిన్న విషయమేమీ కాదు. ఇంత పెద్ద కంపెనీ స్టాక్ ఇలా పడిపోతే ఇన్వెస్టర్లకు కంగారు పుట్టడం ఖాయం. సో మన కథలో ఫస్ట్ ట్విస్ట్ ఇదే అన్నమాట. కానీ ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ ఉంది. స్టాక్ ఇలా కిందకు పడుతుంటే కంపెనీ మాత్రం చరిత్ర సృష్టించింది. ఏకంగా $30 బిలియన్ రెవెన్యూ మార్క్ని దాటేసింది. చూశారా? ఒకవైపు స్టాక్ మార్కెట్లో దెబ్బ, మరోవైపు బిజినెస్లో చారిత్రాత్మక విజయం. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే అసలు ఏం జరుగుతోందిక్కడ అనే డౌట్ రావడం సహజం. సరే, ముందుగా మార్కెట్ ఎందుకు భయపడుతుందో చూద్దాం. ఇన్వెస్టర్ల ఆందోళన వెనుక ఉన్న కారణాలను కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భయానికి ఒక పెద్ద ట్రిగ్గర్ పాయింట్ ఉంది. అదే యాక్సెంచర్. ఐటీ ఇండస్ట్రీలో యాక్సెంచర్ రిజల్ట్స్ని ఒక ఇండికేటర్లా చూస్తారన్నమాట. వాళ్ల పర్ఫార్మెన్స్ తగ్గితే అది మిగతా ఐటీ కంపెనీల మీద కూడా ప్రభావం చూపుతుందని అందరూ భావిస్తారు. రీసెంట్గా యాక్సెంచర్ వాళ్ల ఫ్యూచర్ గ్రోత్ గురించి కాస్త నెమ్మదిగా ఉంటుందని చెప్పడంతో ఆ ఎఫెక్ట్ మొత్తం ఐటీ సెక్టార్ మీద, అందులోనూ టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీల మీద గట్టిగా పడింది. నిజానికి ఈ దెబ్బ కేవలం టీసీఎస్కి మాత్రమే తగలలేదు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మొత్తం చూస్తే అది సుమారుగా 15% పడిపోయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు, మొత్తం ఐటీ రంగమే ఒక రకమైన ఒత్తిడిలో ఉంది. మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఈ సిచ్యువేషన్కి ముఖ్యంగా 3 కారణాలు చెబుతున్నారు. మొదటిది, క్లయింట్లు అంటే ఐటీ కంపెనీల కస్టమర్లు ఇప్పుడు డబ్బు ఖర్చు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా చిన్న ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్లు చాలా టైట్గా పెట్టారు. రెండవది, ఐటీ సర్వీసులకు ఓవరాల్గా డిమాండ్ పెద్దగా పెరగట్లేదు, అంతా స్తబ్దుగా ఉంది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, గ్లోబల్ ఎకానమీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని అన్సర్టెనిటీ. ఈ గందరగోళం వల్ల కంపెనీలు ఐటీ మీద పెద్దగా ఖర్చు పెట్టడానికి భయపడుతున్నాయి. ఓకే, ఇప్పటిదాకా మార్కెట్ భయాల గురించి చూశాం. ఇప్పుడు కాయిన్కి రెండో వైపు తిప్పి చూద్దాం. మరి ఈ పరిస్థితిపై టీసీఎస్ ఎలా రియాక్ట్ అవుతోంది? వాళ్ల వ్యూహమేంటి? ఇక్కడే అసలు కథ ఉంది. టీసీఎస్ మేనేజ్మెంట్ మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. మార్కెట్ అంతా ఏ విషయం గురించైతే భయపడుతోందో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్లు తమ అసలు బలంగా చూస్తున్నారు. వాళ్ల సీఈఓ ఏకంగా మాకు వస్తున్న కొత్త ఆర్డర్లు వెనక ఉన్న అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏఐనే అని చాలా ధీమాగా చెబుతున్నారు. అంటే అందరూ దేన్నైతే ఒక సమస్యగా చూస్తున్నారో దాన్నే వీళ్ళు ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, వాళ్ల యాక్షన్స్లో కూడా కనిపిస్తోంది. ఒక్క క్వార్టర్లోనే, అంటే 3 నెలల్లోనే దాదాపు 580 ఏఐ సంబంధిత డీల్స్ క్లోజ్ చేశారు. 150కి పైగా కొత్త ఏఐ సొల్యూషన్స్ డెవలప్ చేశారు. అంతేకాదు, గూగుల్ క్లౌడ్, ఎన్విడియా, ఐబీఎం లాంటి టెక్నాలజీ ప్రపంచంలోని పెద్ద తలకాయలతో పార్ట్నర్షిప్స్ పెట్టుకున్నారు. 160,000 మంది ఉద్యోగులకు ఏఐలో స్కిల్స్ నేర్పించారు. ఈ నంబర్లు చూస్తేనే అర్థమవుతోంది వాళ్లు ఏఐ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారు. వీళ్ల ప్లాన్ కేవలం కొన్ని ఏఐ సాఫ్ట్వేర్లు తయారు చేయడంతో ఆగిపోలేదు, దానికంటే చాలా పెద్దది. వాళ్ళు ఏఐ కోసం ఏకంగా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మిస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం. ఎలాగంటే కేవలం కొత్త కార్లను తయారు చేయడమే కాదు, ఆ కార్లు నడవడానికి సరికొత్త హైవేలను కూడా నిర్మించడం లాంటిదన్నమాట. ఆ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సావెరన్ క్లౌడ్. దీనర్థం చాలా సింపుల్. ఒక దేశానికి సంబంధించిన డేటాని అదే దేశం సరిహద్దుల్లో వాళ్ల చట్టాలకు లోబడి సురక్షితంగా స్టోర్ చేయడం. రీసెంట్గా తూర్పు ఆఫ్రికాలో వాళ్లు ఇలాంటి ఒక ప్రాజెక్టు మొదలుపెట్టారు. దీన్ని బట్టి వాళ్ల లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఎంత కొత్తగా, ఎంత ముందుచూపుతో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఓకే, ఒకవైపు మార్కెట్ భయాలు, మరోవైపు టీసీఎస్ ధీమా, ఈ రెండింటినీ చూశాం. మరి ఈ విషయంలో ఫైనాన్షియల్ ఎనలిస్టులు అంటే నిపుణులు ఏమనుకుంటున్నారు?
డేటా ఆధారంగా వాళ్ళిస్తున్న తీర్పేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అస్సలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మార్కెట్లో ఇంత నెగటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ స్టాక్ని అనలైజ్ చేసే నిపుణుల్లో ఏకంగా 71% మంది ఈ స్టాక్ కొనొచ్చు అని సలహా ఇస్తున్నారు. అంటే చూడండి, మార్కెట్ ఆలోచనలకు ఎక్స్పర్ట్స్ అంచనాలకు మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో. ఈ గ్యాప్ని ఈ చార్ట్ ఇంకా క్లియర్గా చూపిస్తుంది. బార్ చూడండి, ఒకటి స్టాక్ ప్రస్తుత ధరను చూపిస్తే, రెండోది అనలిస్టులు అంచనా వేస్తున్న సగటు టార్గెట్ ప్రైస్ని చూపిస్తుంది. వాళ్ల లెక్క ప్రకారం ప్రస్తుత ధర నుంచి ఈ స్టాక్ సుమారు 10.8% పెరిగేందుకు ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో యాంగిల్ కూడా ఉంది. మార్కెట్ క్యాప్ అంటే కంపెనీ సైజ్ పరంగా చూస్తే టీసీఎస్ అందరికంటే పెద్దది, అందులో సందేహం లేదు. కానీ గ్రోత్ రేట్ అంటే వృద్ధి వేగం విషయానికొస్తే హెచ్సిఎల్ టెక్, ఎల్టీఎం మైంట్రీ లాంటి కంపెనీలు టీసీఎస్ కంటే చాలా వేగంగా ఎదుగుతున్నాయి. సో ఇప్పుడు టీసీఎస్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఇదే, ఇంత పెద్ద సైజులో ఉంటూ గ్రోత్ స్పీడ్ని మళ్ళీ ఎలా పెంచుకోగలదు అనేది. సో ఫైనల్గా చూస్తే ఇక్కడ మనం చూస్తున్నది ఒక క్లాసిక్ ఫైట్ అన్నమాట. ఒకవైపు షార్ట్ టర్మ్ మార్కెట్ టెన్షన్స్, మరోవైపు కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఈ రెండింటి మధ్య జరుగుతున్న పోరాటమే ఇది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను ఈ స్లైడ్ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు స్వల్పకాలిక ఇబ్బందులు, అంటే గ్లోబల్ ఎకానమీలో అనిశ్చితి, క్లయింట్లు ఖర్చులు తగ్గించడం, కొత్త డీల్సు నెమ్మదిగా రావటం లాంటివి. మరోవైపు దీర్ఘకాలిక వ్యూహం, అదేంటంటే ఏఐలో లీడర్షిప్ తీసుకోవటం, సావరిన్ క్లౌడ్ లాంటి కొత్త మార్కెట్లలోకి వెళ్లడం, ఇంకా చేతిలో ఉన్న $10 బిలియన్ బలమైన ఆర్డర్ బుక్. అయితే మార్కెట్ భయాల్ని మనం పూర్తిగా తేలిగ్గా తీసుకోలేం. ఒక అనలిస్ట్ చెప్పినట్టు క్లయింట్లు మళ్లీ ఫ్రీగా ఖర్చు పెట్టే పరిస్థితి రావడానికి కొన్ని క్వార్టర్లు అంటే చాలా నెలలు పట్టొచ్చు. సో రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోతాయనే ఆశించలేం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అసలు కీలకమైన పాయింట్ ఇదే. టీసీఎస్ ఒక లాంగ్ గేమ్ ఆడుతోంది. ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న తాత్కాలిక ఒడిదుడుకుల కంటే ఏఐ ఇలాంటి టెక్నాలజీ తీసుకురాబోయే పెను మార్పు చాలా శక్తివంతమైనదని వాళ్లు పందెం కాస్తున్నారు. ఆ టెక్నాలజీ పవరే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులన్నింటినీ దాటించి తమను గెలిపిస్తుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. మరి ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ స్వల్పకాలిక భయాలను దాటటానికి ఏఐ మీద టీసీఎస్ పెట్టుకున్న ఈ దీర్ఘకాలిక పందెం సరిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.